వర్షం కురిసిన రాత్రి రవి తన బండి వేసుకొని ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతాడు. మార్గం మధ్యలో తన బండి ఆగిపోతుంది. ఎంత ట్రై చేసినా కూడా తన బండి మళ్ళీ స్టార్ట్ కాలేదు. అలానే తోసుకుంటూ కొంత దూరం రాగానే ఒక ఇల్లు కనిపించింది. అక్కడికి పోయి సహాయం అడుగుదామనుకొని వెళ్ళగా ఇంటికి తాళం వేసి ఉన్నది. మరి కొంచెం దూరం అలానే తోసుకుంటూ వెళ్ళగా ఒక ఇంటిలో లైట్స్ వేసి ఉన్నది. జోరుగా గాలివాన రవికి ఎటు వెళ్ళాలని అర్థం కావడం లేదు. ఎంత ట్రై చేసినా బండి స్టార్ట్ కావడం లేదు. ఆ మార్గంలో వేరే బండి రావడం లేదు. చేసేది ఏమీ లేక అలానే కొద్దిగా ముందుకు తోసుకుంటూ పోగా ఒక ఇంటిలో వెలుతురు చూసి ఆ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టాడు. అప్పుడే రమ్య డోర్ తీసింది. ఎవరు అని అడిగింది. ఏవండి, కొంచెం సహాయం కావాలి, చెయ్యగలరా అని అడిగాడు. ఏమైందండి అని బదులిచ్చింది రమ్య. జోరున వర్షం కురుస్తుందండి, బండేమో మార్గం మధ్యలో ఆగిపోయింది, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, కొంచెం సహాయం చేస్తే వర్షం తగ్గాక వెళ్ళిపోతానండి అని అన్నాడు. ఓకేనండి, వరండాలో కూర్చోండి అని చెప్పి రమ్య లోపలికి పోయింది. అప్పుడు రవి చేసేది ఏమీ లేక ఆన్నే వరండాలో నిల్చొని అటు ఇటు చూస్తున్నాడు. రమ్య 5 నిమిషాల తర్వాత వచ్చి ఏం పేరు మీది అని అడిగింది. ఇరి అని బదులు ఇచ్చాడు. మరి మీ పేరు ఏ అని కూడా అడిగాడు. రవి దానికి రమ్య అని నా పేరు అని చెప్పింది. ఈ టైంలో ఎటు నుంచి వస్తున్నారండి అని అడిగింది రమ్య. ఆఫీసులో కొద్దిగా వేరే పని పడటం వల్ల లేట్ అయ్యిందండి అని రవి బదులిచ్చాడు. తడి బట్టలతో వణుకుతున్న రవిని చూసి రమ్య అయ్యో పాపం, మొత్తం తడిసిపోయారే అన్నది రమ్య. రవి ఏవండి, ఒకటే గాలివాన, ఎదురుగాళ్ళు బాగా రావడం వల్ల చలి కూడా బాగా వేస్తుందండి, మీ ఇంట్లో ఏమైనా ఒక దుప్పటి ఉంటే ఇస్తారా అని అడిగాడు. ఓ దానికి ఏమండి, నేను మా బావది ఒక లుంగి ఒక బనీని ఇస్తాను, వేసుకొని అని చెప్పింది. రమ్య అలా చెప్పి రమ్య బెడ్రూమ్లోకి పోయి 5 నిమిషాలు అవుతుంది, అయినా రావడం లేదు. ఈలోగా రవి మనసులో ఏదో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. రమ్య చాలా ఉంది. రవి మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఏవి బయటికి చెప్పలేక, ఏమి అనలేక, ఏమి చెయ్యాలో బాధతో దీనంగా వణుకుతున్నాడు. ఈలోగా రమ్య వచ్చి ఇదిగోండి లుంగి, ఈ బనీను వేసుకోండి అని చెప్పి ఇచ్చింది. ఇటు సైడ్ బాత్రూమ్ ఉందండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రండి, చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం అని చెప్పి వంట రూమ్లోకి పోయింది రమ్య. రవి హాల్లోకి వచ్చి కూకున్నాడు. ఈలోగా రమ్య చాయ్ తెచ్చి ఇద్దరు తాగుతూ మాట్లాడుతున్నారు. గ్లాసులు పక్కన పెట్టి ఇద్దరు మాటల్లో పడిపోయి 10 నిమిషాలు గడిచింది. ఈలోగా బయట ఒక్కసారిగా పిడుగు పడడంతో రమ్య భయపడిపోయి రవిని గట్టిగా కౌగిలించుకుంది. రవి తనని ఇదే సందు అనుకొని గట్టిగా పట్టుకున్నది. రమ్య గారండి, ఏవండి మీకు అని రమ్యలో వణుకు లేదు, పలుకు లేదు. ఏం చేయాలో తెలియక రవి రమ్యను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు. బెడ్ పైన పడుకోబెట్టి రమ్యకెళ్ళి చూడగా బొడ్డు కింద చీర కట్టుకొని ఆ సమయంలో సోయి లేకుండా పడుకొని ఉన్నది. రవి మనసులో రమ్యని ఏ విధంగానైనా తన సొంతం చేసుకోవాలని ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చూస్తూ ఉంటే మనసు ఆగక తన బుర్రలోకి ఆలోచన తట్టింది.
పెద్ద పెద్ద వాటిని పిసకాలని అనుకున్నాడు. తన నడుముని నాజూకుగా తాకే తన పిర్రలను, తన తొడలని అన్నిటినీ పిసకాలని కోరిక బాగా పెరిగింది. ఒకవేళ తను స్పృహలోకి వస్తే సిపిఆర్ చేసినట్టు నమ్మించాలని రవి అనుకున్నాడు. అదే అదునుగా ఆ 2 బంతులను పిసకడం మొదలు పెట్టాడు. రమ్య కొద్దిగా ములుగుతూ ఉన్నది. అంటూ తన 2 చేతులను రమ్య నాజుకైన ఇతని నడుము మీద పెట్టి పిసకడం మొదలు పెట్టాడు. ఈలోగా రమ్య కళ్ళు తెరిచి చూసింది. ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది రమ్య. రవి తడబడుతూ, ఏం లేదండి, మీరు కళ్ళు తిరిగి పడిపోతే సిపిఆర్ చేస్తున్నానని చెప్పాడు రవి. ఓ అవునా, సిపిఆర్ చేసే పద్ధతి ఇదేనా అని కోపంగా అడిగింది రమ్య. రవి తడబడుతూ ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాక, సారీ అండి, నన్ను క్షమించండి అని అన్నాడు రవి. నిన్ను క్షమిస్తున్నాలే గాని నేను చెప్పింది చేస్తావా అని అడిగింది రమ్య. చెప్పండి, చేస్తాను అని అన్నాడు రవి. ఏం లేదండి, మీరు నన్ను తల్లిని చేయాలి అన్నది రమ్య. దానికి రవి షాక్ అయిపోయి రమ్యని చూస్తూ ఉండిపోయాడు. దానికి రమ్య, ఏవండి, ఏం మాట్లాడడం లేదు రవి గారు అని ప్రేమగా పిలిచింది. రమ్య, నేను కనులు తిరిగి పడిపోలేదండి, ఒకేలా పడిపోతే మీరు ఏం చేస్తారు అనేది చూద్దాం అని నటించాను. ఇంతసేపు మీరు చేస్తున్నది నేను కూడా ఫీల్ అయ్యానండి. ఎంతో ప్రేమగా చేస్తున్నారు కదా. దానికి రవి ఏం మాట్లాడకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. దానికి రమ్య, రవి గారండి, మీకు ఇష్టమైతేనే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అని రమ్య అడగగా దానికి రవి ఒప్పుకున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా కానిద్దామా అని రవి ఎంత ఉత్సాహంగా అడుగుతున్నాడు రమ్యని. దానికి రమ్య, అంత తొందర, సరేనండి కానిద్దామని రమ్య కూడా ఒప్పుకొని ఓకే అంటుంది. కానీ ఒక్క నిమిషం ముందు, రవి గారు, నాకు ఒక చిన్న కోరిక ఉంది అండి, తీర్చగలరా అని అడిగింది రమ్య. రమ్య గారు, మీరు కోరిక అడగడమా, నేను తీర్చలేకపోవడమా, అడగండి అని అన్నాడు రవి. అయితే రమ్య ఇలా అన్నది, రవి గారు, మీ బట్టలు మొత్తం విప్పేయండి. దానికి రవి సిగ్గుపడుతూ బట్టలు మొత్తం తీసేశాడు. మరి మీరండి రమ్య గారు, మీరు తీయరా అన్నాడు. రమ్య కూడా తన చీర, జాకెట్, లంగా మొత్తం తీసి పక్కన పడేసింది. ఇద్దరు ఒకరిని మరొకరు చూసుకుంటూ రవి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని బెడ్ మీదకి తీసుకువెళ్ళాడు. రవికి ఆ 2 బంతులు బాగా పిసికి పాలు తాగుతున్నాడు. రమ్య ఏమో తనని ముఖాన్ని గట్టిగా తన ముఖం దగ్గర పెట్టి ముద్దులు పెడుతూ ఉన్నది. రవి నడుములు పిసుకుతూ మెడ మీద, తను రమ్య నడుము మీద ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెడుతూ రమ్యలోని వేడిని ఇంకా పెంచుతూ ఉన్నాడు. ఈ 2 బంతులను ఏం పెట్టి పెంచావు రమ్య అని రవి అన్నాడు. చాలాసేపు పిసుకడంతో తెల్లటి సోన పాలు రావడంతో ఆ 2 బంతుల నుంచి వచ్చే దాన్ని రవి జుర్రును తాగేస్తుండు. ఆ తరువాత రవి
రమ్య 2 కాళ్ళను పక్కకు జరిపి తన పువ్వును చూశాడు. దాని మీద చెయ్యి పెట్టి మెత్తగా నిమిరాడు. రమ్య ములుగుతూ, ఇంకా ఎంతసేపు రవి, తొందరగా గుణపం లోపలికి దింపు అన్నది రమ్య. రమ్య పువ్వులో గుణపం దింపే చేస్తూ ఉన్నాడు. రవి దెబ్బలకు లబుదిబ్బుంటుంది. అయినా కూడా రమ్య ఆగకుండా కానివ్వు అని అంటుంది. రవిలో ఇంత జ్యూస్ను పెంచింది రమ్య. మాటలు ఒక చెయ్యి నడుము మీద పెట్టి, ఇంకో చెయ్యి బంతి మీద పెట్టి గట్టిగా రమ్యని పువ్వును తన గుణపంతో గుద్దుతూ ఉన్నాడు. లోగా రవి గుణపం నుంచి రసం కారిపోయింది. అమ్మయ్య అని రమ్య 2 బంతుల మీద తలపెట్టి హాయిగా ఇలానే పడుకొని ఉండిపోయాడు. ఈలోగా బయట వాతావరణం కూడా చల్లబడింది. ఉరుములు తగ్గాయి, వాన తగ్గింది. ఈ కథ కల్పితమే కానీ ఎవరిని ఉద్దేశించి కాదు.